హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ ఏబీ హోమ్ కిచెన్. ఈరోజు నేను ఇంటికి గెస్ట్లు వచ్చినప్పుడు సింపుల్గా మనము ప్రిపేర్ చేయడానికి ఎక్కువ హడావిడి లేకుండా తొందరగా చేయడానికి ఇలా రైస్ కుక్కర్లో బగారా రైస్ చేశానండి. పులావు, వైట్ పులావ్ లాగా. ఎక్కువ మసాలా, ఎక్కువ పని ఏం ఉండదండి. మళ్ళీ సామాను పడుతుంది, అది తోముకోవాలనేది పని ఏం లేకుండా సింపుల్గా ఇందులో ప్రిపేర్ చేసేయండి. అది ఎలా చేయాలనేది నేను ఈరోజు మీకు ఈ వీడియోలో చూపెడుతున్నాను. ఇది చికెన్ కర్రీలోకి కానీ ఆలు కర్రీలోకి కానీ మంచి కాంబినేషన్ కూడా ఇది. అయితే ఇప్పుడు ఈ వీడియోలో మీకు చూపించే ముందు ఎవరైతే నా ఛానల్ని చూస్తున్నారో ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి కామెంట్ పెట్టండి, వీడియోని షేర్ చేయండి. ఇప్పుడైతే నేను ఇక్కడ రైస్ కుక్కర్ బౌల్ తీసుకున్నానండి. అంటే రైస్ కుక్కర్లోనే బౌల్ కూడా పెట్టేశాను. అందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అనేది వేసుకుంటున్నానండి. ఆయిల్ వేసుకున్నాక కొంచెం హీట్ అవ్వాలి. ఇప్పుడు ఆయిల్ అనేది ఇందులోనే ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి ఆయిల్ కొంచెం హీట్ అయిందండి. ఇప్పుడు నేను ఇక్కడ హోల్ గరం మసాలా ఉంది కదా, బిర్యానీ ఆకు, చెక్క, లవంగ, కొంచెం షాజీరా ఇవన్నీ కూడా వేసుకుంటున్నాను. 2 మినిట్స్ మూత పెట్టేసి అది కొంచెం హీట్ అయ్యాక ఇప్పుడు మూత తీసేసాక ఇక్కడ ఇందులోకి ఆనియన్, గ్రీన్ చిల్లీస్ వేసుకుంటున్నానండి. కొంచెం సాల్ట్ వేస్తున్నాను. ఆనియన్స్ తొందరగా మంచి కలర్ రావడానికి ఇలా కొంచెం సాల్ట్ అనేది పడితే తొందరగా మనకి మంచి బ్రౌన్ కలర్లోకి ఆనియన్స్ వచ్చేస్తాయి. ఇప్పుడు ఒకసారి అట్లా కలుపుకొనేసి కొంచెం సేపు మరీ కూడా మూత పెట్టేద్దామండి. ఒక 1 మినిట్ 2 మినిట్స్ వరకు పెట్టేసి ఇప్పుడు చూడండి, ఇప్పుడు తీసి మంచి బ్రౌన్ కలర్లోకి వచ్చినాయి. అంటే మరీ బ్రౌన్ కాదు, ఒక రకంగా అయితే వచ్చిందండి. ఇప్పుడైతే ఇందులోకి నేను 1 స్పూన్ వరకు జింజర్ గార్లిక్ పేస్ట్ తీసుకుంటున్నాను. జింజర్ గార్లిక్ పేస్ట్ తీసుకొని అది కొంచెం అట్లా స్పూన్ తీసుకొని ఒకసారి అలా కలుపుకొనేసేయాలి. ఇలా కలుపుకొనేసాక నేను ఇక్కడ ఒకేసారి పుదీనా లీవ్స్ వేసుకుంటున్నాను. పుదీనా ఆకులు ఇలా వేసేసుకున్నాక అందులోకి మరి ఒకసారి ఇలా కలుపుకొనేసేయాలి. ఇలా బాగా కలిపేసుకున్నాక మళ్ళీ కొద్దిసేపు మూత పెట్టేసేయాలి. ఒక 2 నుంచి 3 నిమిషాల వరకు మూత పెట్టేయాలండి. ఇప్పుడు చూడండి, పుదీనా ఆకులు అన్నీ కూడా బాగా మగ్గిపోయినాయి. ఇప్పుడు గరం మసాలా వేసుకుంటున్నానండి. గరం మసాలాను ఇందులోకి అలాగే బిర్యానీ మసాలా 2 కూడా వేసుకుంటున్నాను నేను. బిర్యానీ మసాలా అనేది ఆప్షన్ మాత్రమే అండి, కొంచెం ఫ్లేవర్ బాగుంటుందని ఇందులో వేస్తున్నాను నేను అంతే. అలాగే రెడ్ చిల్లీ పౌడర్ ఒక 1/2 స్పూన్ వరకు వేసుకున్న. గరం మసాలా, బిర్యానీ మసాలా ఇవి మాత్రమే అండి నేను వేసినది. కొంచెం చెక్క లవంగాల పొడి అనేది వేసుకుంటే ఫ్లేవరు మంచి మసాలా స్మెల్ అనేది వస్తుందండి. అందుకే ఫస్ట్ నేను కొంచెం చెక్క లవంగాల దంచిన పొడి నేను ఎప్పుడు స్టాక్ పెట్టుకొని ఉంటానండి, అది వేసాను ఫస్ట్లో. ఆ తర్వాత నేను 2 గ్లాసుల రైస్కి 4 గ్లాసెస్ వాటర్ తీసుకున్నానండి. ఇక్కడ 4 గ్లాసెస్ వాటర్ తీసుకున్నాను. ఇప్పుడు అందులోకి అలాగే నేను బాగా నానబెట్టి వాష్ చేసి పెట్టుకున్న 2 గ్లాసుల రైస్ వేసేసుకొని నిమ్మకాయ ఒక 1/2 లెమన్ ముక్క తీసుకున్నానండి. అది పిండేసి పైన కొత్తిమీర వేసేసి ఇలా మూత పెట్టేసి మనకు ఉడికిపోయాక ఇలా పొడిగా ఎంత బాగా రెడీ అవుతుందంటే అంత స్మెల్ కూడా చాలా బాగా వస్తుంది. చూడండి ఎంత బాగా పొడిలాడుతూ రైస్ కుక్కర్లో మసాలా పులావు, బగారా రైస్ అన్నీ ఒకటే కదా, ఇలా చేసేయచ్చు ఈజీగా. మీకు ఇది చికెన్ కర్రీలోకి పక్కన లేదు అని ఆనియన్ రైతాలోకి, ఆలు కర్రీలోకి, వంకాయ కర్రీలోకి ఎందులోకైనా కూడా సూపర్గా ఉంటుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని నొక్కండి. నేను చేసే ప్రతి వీడియో మీకు వస్తుంది. అలాగే ప్లీజ్ నా ఛానల్ని లైక్ చేసి మీకు నచ్చినట్లయితే నా ఛానల్కి కామెంట్ పెట్టండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్.